అయ్యప్ప అందరూ కూర్చోవాలి. స్వామి కూర్చోండి. స్వామి 6 మీ దగ్గరికి వస్తాయి. ఎవరికైనా రాకపోతే వస్తాయి. అందరికి కూర్చోండి ఒకసారి. స్వాములు అందరూ కూడా మరొక నిమిషంలో పడి పూజా గారికి క్షమాపణ కార్తీక మాసంలో శుక్రవారం రావడం విశేషంగా ఈరోజు ఉభయదాతలు శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారి పడి పూజా మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా కొత్తగా కొత్తపడి తయారు చేసి ఎంతో శ్రద్ధలతో అమ్మవారి స్టేజిని అలంకరించి అమ్మవారి పీఠమైనటువంటి బాలలు గారు స్టేజీ అలంకరణ భవానీ దగ్గరుండి నిర్వహించి సంవత్సరం కొత్తపడి అమ్మవారి పడి నవదుర్గమాతో కొత్తపడిగా తయారు చేసి పద్మాపణ ఆచార్య గారు మరియు అమ్మవారి అలంకరణలో స్టేజ్ అలంకరణ నూతన వస్తువులను కూడా అందరూ కూర్చోవాల్సిన వాళ్ళు కూర్చుంటూ వస్తాయి. కూర్చోండి. వస్తాయి కూర్చోండి. అందరికీ వస్తాయి. కూర్చుంటే అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. విభూతి కానీ సమాపాలు తక్కువలు అలా చేయడానికి వాళ్ళు వస్తారు. ఖాళీ 28 ఉంది కానీ విభూతి కర్పూరం ఈరోజు శుక్రవారం మొదటి శుక్రవారంగా శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారి ప్రతి శుక్రవారం మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క స్వామివారు కూడా అదేవిధంగా వైభవంగా జరిగేటువంటి మన చేమూరి గ్రామంలో శ్రీ సాక్షిరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంగా శ్రీ భవాని వారు అందరూ కూడా భవాని భక్తులతో అమ్మవారికి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఉభయదాతలు పుదనగల గొంతులు రణవేడి ఏడుకొండల గారు వారి కుమారుడు వెంకట చక్రధర్ గారు, వారి కుమార్తె వెంకట లక్ష్మి ఆరాధ్య గారు, వారిని వారి కుటుంబ సభ్యులు శ్రీ మల్లికార్జున స్వామి సాక్షిరామలింగేశ్వర స్వామి వారి శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారి దీవెనలు ఎల్లవేళ ఉండాలని కోరుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందంటే స్వభావంగా మన గురుస్వాములు దగ్గరుండి సొంత వైపు ఉన్నటువంటి అమ్మవారి స్టేజ్ వాళ్ళు గుడ్డలు తీసుకొస్తుంటారు, పళ్ళలు తీసుకొస్తుంటారు, ఇక్కడే ఉండాలని చెప్పి ఇంకోటి స్టేజ్ని శాసనంగా ఉండేటట్టుగా చెక్కలు అన్ని కూడా సమకూర్చి అమ్మవారి వెనక వైపు కూడా రంగరంగ వైపు అలంకరించి ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఈ సంవత్సరం చక్కగా ఎంతో వైభవంగా ఆనందోపేతంగా బ్రహ్మాండంగా ఒకసారి ధన్యవాదాలు. స్టేజీ గోలుగొండ చిన్న వెంకటేశ్వర గారు, వారి కుటుంబ సభ్యులు చక్కగా అమ్మవారికి స్టేజ్ అలంకరణ చేసి దాతలు ఈరోజు అమ్మవారికి ఎంతో వైభవంగా అభిషేకము, పడి పూజా భజన కార్యక్రమం రంగరంగ వైభవం జరిగినది. ప్రతి శుక్రవారం కూడా ఇదే విధంగా భజన ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అన్ని